సార్ ఇన్ జనరల్గా డిగ్రీకి సెమిస్టర్కి సెపరేట్గా చదవాలి, యూపీఎస్సీకి ఎగ్జామినేషన్కి సెపరేట్గా చదవాలి. సో ఒక స్టూడెంట్కి అటు డిగ్రీ చదివి ఇటు యూపీఎస్సీ చదవటం అనేది చాలా బర్డెన్గాను స్ట్రెస్గాను ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మీరేం చెప్తారు? జనరల్గా ఏంటంటే మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ చేసేవాళ్ళు డిగ్రీ చాలా ఈజీ అండి, సివిల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇలాంటి జస్టిఫికేషన్స్ చాలా ఇస్తారు. కానీ బట్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే జాయిన్ అవ్వక ముందు వేరు, జాయిన్ అయిన తర్వాత వేరు. సాధారణంగా ఈ డిగ్రీ సెపరేట్గా చదివే విధానంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మనం గమనిద్దాం. డిగ్రీకి సంబంధించి ఒక 6 నుంచి 7 సబ్జెక్టులు ఉంటాయనుకోండి. అవి నవంబర్లో ప్రతి సంవత్సరం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేట్ అవుతాయి, గవర్నమెంట్ స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు రీఓపెనింగ్ జరుగుతుంటాయి ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఆఫ్ డిగ్రీ. అలా అయినప్పుడు ఆగస్ట్లో ఒకవేళ జాయిన్ అయితే ఆగస్ట్ సెప్టెంబర్ బేసిక్స్ చదివే లోపే నవంబర్లో సెమిస్టర్ ఉంటుంది. అంటే అక్టోబర్ నుంచి వీళ్ళు డిగ్రీ చదివే రేస్లో పడిపోతారు. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్ ఒకవేళ సెమిస్టర్లో ఫెయిల్ అయితే క్వాలిఫికేషన్ బేసిక్ ఎలిజిబిలిటీయే మిస్ అయిపోతాం, మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాల్సి, ఇలాంటి ప్రెషర్. అంటే కేవలం ఫస్ట్ ఒక 6 నెలల సెమిస్టర్లో 1-2 నెలల టైం మాత్రమే మనకు దొరుకుతుంది. సెకండ్ సెమిస్టర్కి వెళ్దాం. డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చదివే విధానంలో అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఒకవేళ సివిల్స్ కొంత చదివినా మళ్ళీ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. వీ నీడ్ టు మళ్ళీ మార్చి నుంచి సీరియస్గా డిగ్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ దొరికేది 2-3 నెలలు మహా అయితే. సో ఇందులో డిగ్రీ ఏం చదువుతాం, సివిల్స్ ఏం చదువుతాం, దాని మీద ఎగ్జామ్స్ ఏం రాస్తాం. సో ఈ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ థింగ్. దానికోసం మన BA ఇన్ పబ్లిక్ పాలసీలో ఇక్కడ డిగ్రీకి వేరుగా సివిల్స్కి వేరుగా చదివే విధానం లేదు. కాబట్టి డిగ్రీకి చదివితేనే సివిల్ సర్వీసెస్ సిలబస్ చదువుతున్నట్టు కాబట్టి కేవలం మీరు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఏదైతే చదువుతున్నారో ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేదే. కాబట్టి అక్కడ స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఎగ్జామినేషన్స్కి రాసే వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్కి కావాల్సిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి రాసే ఈ 3 సంవత్సరాల్లో రాసే ప్రతి ఎగ్జామ్ కూడా రిలేటివ్లీ యూపీఎస్సీకే ఉపయోగపడుతుంది. డైవర్షన్స్ ఆర్ డీవియేషన్స్ ఉండవు. కాబట్టి ఈ BA పబ్లిక్ పాలసీ అనేది స్ట్రెస్ ఫ్రీగా, ఎగ్జామ్స్ టెన్షన్స్ లేకుండా పిల్లలకి ఒక ప్రాపర్గా డిజైన్ చేసిన కరికులం ఇది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.